2025 భారతదేశ స్టార్టప్ ప్రపంచానికి ఒక భారీ షాక్. ఒక్క ఏడాదిలోనే 11,223 స్టార్టప్స్ మూతపడ్డాయి. అవును, ఇవి సాధారణ స్టార్టప్స్ కాదు. కొన్నింటికి కోట్ల రూపాయల ఫండింగ్ వచ్చింది. కొన్నింటి వెనుక పెద్ద పేర్లున్న ఇన్వెస్టర్లున్నారు. కానీ అయినా నిలబడలేకపోయాయి. ఎందుకంటే మార్కెట్ మారింది. ఇక వృద్ధి కంటే వాస్తవం ముఖ్యమైంది. ఇన్వెస్టర్లు గ్రోత్ కాదు, ప్రాఫిట్ చూడాలని కోరుకుంటున్నారు. కస్టమర్ కౌంట్ కంటే క్యాష్ ఫ్లో ముఖ్యమైంది. హై బిజినెస్ కన్నా సస్టైనబుల్ బిజినెస్కి విలువ పెరిగింది. ఒకప్పుడు యూనికార్న్ కావాలనే కలలు గన్నవాళ్లు ఇప్పుడు సర్వైవ్ అవ్వాలి అనేది నేర్చుకుంటున్నారు. కానీ ఇది ముగింపు కాదు, ఇదొక కొత్త ఆరంభం. ఇప్పటి ఎంటర్ప్రెనర్స్ కొత్తగా ఆలోచిస్తున్నారు. తక్కువ ఖర్చుతో, ఎక్కువ విలువతో నిజమైన సమస్యలను పరిష్కరించే దిశగా వెళుతున్నారు. అందుకే 2025ని స్టార్టప్ డౌన్ ఇయర్ అని కాదు, సస్టైనబుల్ రెవల్యూషన్ ఇయర్ అని గుర్తుంచుకోవాలి. ప్రతి మూసివేత వెనుక ఒక పాఠముంది. ప్రతి విఫలమైపోయిన స్టార్టప్ వెనుక ఒక కొత్త ఆలోచన పుడుతోంది. మనకు కావలసింది ఒక్కటి: పాజిటివ్ దృక్పథం. మార్కెట్ కుదుపు తాత్కాలికం, కానీ ఆవిష్కరణ శాశ్వతం. విఫలమైతే భయపడకండి, ఇది ముగింపు కాదు, మార్గం మారిన కొత్త మొదలు. ప్రతి విఫలం ఒక కొత్త పాఠం. మీరు కూడా ఒక బిజినెస్ చేస్తున్నారంటే ఒక లైక్ కొట్టండి. అలాగే కామెంట్స్లో చెప్పండి, మీకు ఎదురవుతున్న పెద్ద బిజినెస్ ప్రాబ్లం ఏంటి. మరి ఈ వార్తపై మీ అభిప్రాయమేంటి? కింద కామెంట్స్లో చెప్పండి. మనందరం కలిసి నేర్చుకుందాం.